ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమున స్తుతి కలుగును గాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదం నిరంతరము మీకు అందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. ఈరోజు వాక్యం నిమిత్తం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినప్పుడు ఈ విధంగా ఉంది. ఇట్టివారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయందు భేదం లేదు, పరదేశి అని సిదియుడునని దాసుడునని స్వతంత్రుడునని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడును అయ్యున్నాడు. ఆమె చూడండి, అందరిలోనూ ఉన్నవాడు క్రీస్తేనంట. ఆయనే సర్వం అయి ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. మనం ఇలా మాట్లాడుకుంటాం, మీరు వేరు మేము వేరు, మీ దేవుడు వేరు మా దేవుడు వేరు, మీ భాష మా భాష, మీ దేశం మా దేశం వేరు, నువ్వేమో తక్కువవాడు మేమేమో ఎక్కువవాడు, నువ్వు దాసుడివి మేము యజమానులు, ఇలా మాట్లాడుకుంటాం. అంటే భేదాలు కల్పిస్తూ దూరం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు రాస్తా అంటున్నాడు, దాసుడని స్వతంత్రుడని లేదంట, పరదేశి అని సిద్ధియుడునని లేదంట, అలాగే సున్నతి పొందుటయందు పొందకపోవటయందు కూడా లేదంట, గ్రీసు దేశస్థుడని యూదుడని లేదంట, ఏ భేదం లేదు. క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడు. ఆమె అందరికీ సర్వమై ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారే. అందరిలోనూ ఉన్నవాడు ఆయనేనట. అందుకే పౌలుగా మరి అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ విధంగా రాయబడుతుంది ఏమనంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడి, అందరికీ ప్రభువు అట, అందరివాడు ఆయన. ఒకవేళ వారు అవునన్నా కాదన్నా, ఒకవేళ వారు ప్రభువుని ఎరిగిన వారైనా కాదైనా, అందరిలోనూ ఉన్నవాడు ఆయనే, అందరికీ సర్వము ఆయనే. హల్లెలూయా. ఇక భేదమేమీ లేదు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చూస్తాం. లోకాన్ని అందరినీ ప్రేమించాడు ఆయన, మనుషులందరి కోసం ప్రాణం పెట్టాడు. ఒక జాతికో, ఒక కులానికో, ఒక తెగకో, ఒక దేశానికో ఏమంటే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు అందరి దేవుడు, అందరి వాడు ఆయన. అన్ని దేశాల వారికి, అన్ని ప్రజల వారికి, అన్ని తెగల వారికి, అన్ని భాషలు మాట్లాడే వారికి. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా, పరలోక రాజ్య ఆ దర్శనంలో సింహాసనం ముందు తెల్లని వస్త్రాలు వేసుకుని ధరించుకుని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభుని ఆరాధిస్తున్నారు. ఎవరున్నారు? ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశముల వారు, ఆయా జాతుల వారు, ఆయా తెగల వారు అందరూ వచ్చారంట అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమంటే యేసు ప్రభువారు యూదుల దేవుడు మాత్రమే కాదు, గ్రీసులకు కూడా ఆయన దేవుడే. హల్లెలూయా. యజమానులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన అందరికీ దేవుడే, దాసులకు దేవుడే, స్వతంత్రులకు దేవుడే, సున్నతి ఉన్నవారికి లేని వారికి కూడా దేవుడే. సో అందరికీ దేవుడే ఆయన. యేసుని నమ్ముకోకపోయినా నీకు దేవుడు ఆయనే. ఏమంటే నువ్వు అవునన్నా కాదన్నా నీకు దేవుడు ఆయనే. యేసుక్రీస్తు ప్రభువారు అందరిలోనూ ఉన్నవాడు, సర్వమును ఆయననట, సమస్తము ఆయననట. అంటే ప్రతి మనిషిని చేసినవాడు, ప్రతి మనిషి యొక్క రూపము కూడా యేసు క్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో అందుకే మనం ఏ మనుషుని కూడా విభేదించకూడదండి, ఎవరిని కూడా మనము చులకనగా మాట్లాడకూడదు. సో మరి యేసుక్రీస్తు అందరిలోనూ ఉన్నవాడుగా, మరి అందరికీ సర్వమైన వాడిగా మరి వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఆ ప్రభువుని మనం స్తుతిస్తూ, ఆ ప్రభువుని మరి మనం గణపరుస్తూ ఆయనలో మనం ముందుకు సాగిపోదాం. అందరూ యేసుని అంగీకరించి జీవించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఒక సత్యాన్ని మీరు మాతో మాట్లాడారు, విన్న వారందరూ ఆ సత్యంలో స్థిరపడుటకు సహాయం చేయండి అయ్యా. ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో సమృద్ధిలో దీవింప చేయమని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.